గాయమైనది గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైన. నీకు ఇదే చివరిసారిగా చెప్పడం. ఇంకొకసారి నాకు కాల్ చేస్తే నీ కాల్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి డైవర్ట్ అవుతుంది. అక్కడొక టేబుల్ ఖాళీ ఉంది, ఇక్కడొక టేబుల్ ఖాళీ ఉంది. నా ముందుకే వచ్చి కూర్చోవాలా? అయ్యో అలా ఏం లేదండి, ఏదో ప్రాబ్లంలో ఉన్నట్లున్నారని. ప్రాబ్లంలో ఉంటా పాయిజనే తాగుతా. నీకెందుకు అబ్బాయి? నేనేమైనా నీ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి కేర్ తీసుకోమని అడిగానా? అయినా మీ అబ్బాయిల గురించి తెలియందా? ప్రాబ్లం షేర్ చేసుకుంటాను మొదలుపెట్టి ప్రాబ్లం క్రియేట్ చేసి ముగిస్తారు. పోయి కాఫీ తాగుపో. ఈ అనార్థం జరిగిన 5 నిమిషాల తర్వాత వాడిపైన కోపం పాపం ఈ అబ్బాయి పైన చూపించేశానే. కూర్చోవచ్చా? కుర్చీలు వేసుకుని కూర్చోడానికే కదా, నిర్మోమటంగా కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. సారీ అండి, ఇందాక మీ మీద అనవసరంగా కోప్పడ్డాను. అనవసరంగా వచ్చేసేవి కదండి కోపాలంటే. సాహితి. సుబ్రహ్మణ్యం. నైస్ నేమ్స్ బావా. కాఫీ? 2 బ్లూ టొకాయ్. నన్ను అడగకుండా ఇద్దరికి అదే కాఫీ ఆర్డర్ చేశారేంటి? బ్లూ టొకాయ్, వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్ గ్రోన్ కాఫీ బ్రాండ్స్ ఇన్ ఇండియా అండ్ ఎక్స్క్లూజివ్లీ హ్యాండ్ పిక్డ్. కోపంగా ఉన్నా, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నా ద పర్ఫెక్ట్ రిలీఫర్. మీరు ఇప్పుడు కూల్గానే ఉన్నారుగా? మీరు కోపంగా ఉన్నారుగా. అయినా నేను కూల్గా ఎక్కడున్నాను? కూల్గా కనిపిస్తున్నాను అంతే. ఈ ప్రపంచంలో బంధాలు లేని మనిషి ఉంటాడేమో కానీ బాధలు లేని మనిషి ఉండడు. నిజానికి 20 ఏళ్ళ నుంచి నేను ఒక పెయిన్లో ఉన్నాను. కానీ దీంతో ఆలోచించి దీంతో హ్యాండిల్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ని దీనిపై ప్రజెంట్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తి ఎంత ఆనందంగా ఉన్నా సరే మన మొహం చూడగానే ఆటోమేటిక్గా చిరాగ్గా ఫీల్ అవుతాడు. అదే ఎన్ని బాధలున్నా మనం నవ్వుతూ ఉంటే ఎదుటి వ్యక్తి ఎంత చిరాగ్గా ఉన్నా మన మొహం చూడగానే తనకు తెలియకుండానే తన కోపం కంట్రోల్ అయిపోతుంది. మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ మొహాలే మన చిరాకుని కానీ కోపాన్ని కానీ రెట్టింపు చేస్తుంటాయి. నేనే నమ్ముతానంటే సాహితి, ఒక మనిషి నవ్వుకి ఈ ప్రపంచాన్నే మార్చేసే శక్తి ఏదో ఉంది. ఇంట్రెస్టింగ్. ఇంతకీ మీ పేరేంటి? ఈ కప్ ఎంటీ అయ్యే లోపు ఈ కాఫీ లాగా మన పరిచయం కూడా పర్సనల్స్ని షేర్ చేసుకునేంత స్ట్రాంగ్ అయితే తప్పకుండా చెప్తా. ఆ కప్ ఎంటీ అయ్యే వరకు మీరలా చూస్తూ కూర్చోండి, నేను మాత్రం సైలెంట్గా ఉండలేను. నాకు లొడా లొడా వాగుతూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే వాగుడికాయ అంటారు, విన్నారా? అది నేనే. సరే, కాఫీ తాతో మాట్లాడుకుందామా?